Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈ రోజు మనం మన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ అండ్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 3 కూడా ఇది వర్తిస్తుంది. ఆ ప్రిపరేషన్ లో మనం జామెట్రీలో పార్ట్ 2 వీడియో చూస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చూసాం లైన్స్ అండ్ యాంగిల్స్. సో ఈ రోజు మనం ఏం చూస్తున్నాం అంటే పార్ట్ 2 వీడియోలో మనం ఏం చూస్తున్నాం అంటే ట్రయాంగిల్స్ తాలూకా ప్రాపర్టీస్, వాటి మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారు అవన్నీ మనం ఈ రోజు డిస్కస్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బేసిక్స్ టు అడ్వాన్స్ మీకు క్లియర్ చేస్తూ వస్తుంటాను. టాపిక్ వైజ్గా మీకు కంప్లీట్ చేసుకుంటాను. ఆల్రెడీ మీకు పార్ట్ 1లో చెప్పాను ఎలా చేస్తానని చెప్పేసి. అండ్ అలాగే రెండోది, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ని టంగమని కొట్టండి. అర్థమైందా? ఎందుకంటే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే బుక్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా కమెంట్స్ వస్తున్నాయి, సార్ బుక్స్ కూడా సజెస్ట్ చేయొచ్చు. చూడండి మీరు లేటెస్ట్ వీడియో చూడండి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ ఇంపార్టెంట్ బుక్స్ అని ఒక వీడియో కూడా చేశాను మీ గురించి అని చెప్పేసి లైవ్లోకి వచ్చి. అందులో మీకు డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను అండ్ అలాగే లేటెస్ట్ కమెంట్లో కూడా పెట్టాను. అర్థమైందా? బుక్స్ కొనుక్కోండి మీరు కావాలనుకుంటే, లేదంటే నార్మల్గా నటించబడదు. కానీ బుక్స్ కొనుక్కుంటే ఏంటంటే మీకు ఎక్స్ట్రా ప్రాక్టీస్ అవుతుంది అన్నమాట. మీరు బుక్స్ కొనుక్కుంటే ఇప్పుడు నేను కాన్సెప్ట్ చెప్పాను, దాని మీద ప్రాబ్లమ్స్ అన్ని చేసుకొని అర్థందా? ఆ ఆర్ఎస్ అగర్వాల్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే, అర్థందా, మీకు ఎవరికైనా ఆర్ఎస్ అగర్వాల్లో ఇందులోనే సరే మీకు డౌట్ అనిపిస్తే దాన్ని స్క్రీన్ షాట్ తీసి మనకి కమెంట్ చేయండి, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో వేయండి, మీకు ఆన్సర్ చేస్తాను. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏంటంటే జామెట్రీలోని ట్రయాంగిల్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్. పెన్ సెలెక్ట్ చేసుకోండి. అసలు ట్రయాంగిల్ అంటే ఏంటి? మనం తెలుగులో చెప్పాలంటే త్రిభుజం కదా. త్రిభుజం అంటే ఒక భుజం అంటే సైడ్స్ అంటే ఏంటి? భుజాలు కదా. అంటే త్రిభుజం అంటే 3 భుజాలు కలిగేదని మనం ట్రయాంగిల్ అంటాం. కానీ అందరికీ అంటే నార్మల్గా బేసిక్గా మనం 6వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి చదువుతూనే ఉన్నాం. త్రిభుజం అంటే అందరూ డైరెక్ట్గా వెలగేస్తుంటారు, అవునా? త్రిభుజం అని అర్థమైందా? సో మనం బేసిక్గా మీరు ఏమనుకోండి, ఇప్పుడు నేను టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ చెప్తాను, దాని తర్వాత సిమిలారిటీ ట్యాబ్లెట్ చెప్తాను, దాని తర్వాత కొన్ని ఫార్ములాస్ చెప్తాను అనుకుంటే నో. మీకు ముందు బేసిక్ కాన్సెప్ట్ చెప్పాలి, దాని ప్రాపర్టీస్ చెప్పాలి, దాని తర్వాత దాని మీద ప్రాబ్లమ్స్ ఏంటి, దాని తర్వాత టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్. అంటే మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ అంటే ఇప్పుడు నేను సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే చాప్టర్ కంప్లీట్ చేసేయడానికి అని చెప్పేసి నేను సింపుల్గా డైరెక్ట్గా ఈక్యులేటర్ ట్రయాంగిల్, ఓకే, ఐసోలేషన్ ట్రయాంగిల్, లేకపోతే ఎక్యూట్ ట్రయాంగిల్, ఎబ్స్ట్యూస్ ట్రయాంగిల్, రిఫ్లెక్సివ్ ట్రయాంగిల్, ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ ఫ్రెండ్స్, నా ఆబ్జెక్టివ్ అంటే నా గోల్ అది కాదు. మీ అందరికీ ఓకే నేను చెప్పే కాన్సెప్ట్ మీ మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి. అండ్ ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మీరు ఒక వేలో వెళ్ళిపోవాలన్నమాట. అర్థమైందా? సో నేను కూడా అలాగే, నేను ప్రతిదీ ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క కాన్సెప్ట్ కింద తీసుకుంటాను. అందుకని చెప్పేసి చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెయిన్లీ మన తెలుగు వాళ్ళకి అందరికీ మీకు ఇలాగ మళ్ళీ ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్, చెప్తున్నాను పార్ట్ వైజ్గా. అర్థమైందా? సో చూసుకోండి. అర్థమైందా? సో మనం ఏం చూద్దాం, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చూద్దాం. ఏంటండి ప్రాపర్టీస్ అంటే నార్మల్ బేసిక్ ట్రయాంగిల్లోని ప్రాపర్టీస్ చూద్దాం. ఈ ప్రాపర్టీస్ చూడకముందు అసలు ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది, ఎందుకు, ఏమిటి, ఎలా, మన బాబురావు నిన్న చెప్పాం కదా, మన బాబు మోహన్ తాలూకా డైలాగ్, ఎందుకు, ఏమిటి, ఎలా. అలాగే త్రిభుజం ఎందుకు అంటాం మనం త్రిభుజం, అలాగే ఎలాగ త్రిభుజాన్ని ఫామ్ చేస్తాం అంటే ఎలా త్రిభుజాన్ని గీస్తాం అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఆటోమేటిక్గా ప్రాపర్టీస్, ఇప్పుడు చూడండి నేను డైరెక్ట్గా మీకు ప్రాపర్టీ చెప్పేస్తా, మీరు రట్టా కొట్టేని అని చెప్పేసి. ఆ రట్టా కొట్టక ముందు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ ఇచ్చాను అనుకో, అది అర్థమైనట్టు మీరు ఆటోమేటిక్గా అది రట్టా కొట్టినట్టే అర్థమైంది. ఏంటంటే మీకు ఆటోమేటిక్గా మైండ్లో రిజిస్టర్ అయిపోద్ది. అది నా తాలూకా ఆబ్జెక్టివ్, ఓకేనా? సో ఫ్రెండ్స్, అసలు త్రిభుజం అంటే ఏంటి? త్రిభుజం అంటే 3 భుజాలు, అంటే ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉండేదని మనం ట్రయాంగిల్ అంటాం. బట్ ట్రయాంగిల్ని ఎలా గీస్తాం మనం, అసలు ట్రయాంగిల్ని ఎలా ఫామ్ చేస్తాం, ఎలా గీయగలం ట్రయాంగిల్? ఇప్పుడు ఇది ట్రయాంగిల్, ఇక్కడ మీకు ఆల్రెడీ వేస్తాను, ఇదేంటి ఏబిసి అని, లేదా ఇది ఏ, ఇది బి, ఇది సి అని అంటున్నా. బట్ ఈ ట్రయాంగిల్ ఎలా ఫామ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, 3 భుజాలు ఇచ్చేస్తాను, 7 3 2 అని ఇస్తాను, ఇంకోటి 7 6 5 అని ఇస్తాను, 7 5 4 అని ఇస్తాను భుజాలు. ఈ మూడిట్లోని ట్రయాంగిల్ ఏదంటే నేను ఎలా చెప్పగలను? 3 ట్రయాంగిల్ అయిపోతాయా? ఈ 3 కూడా భుజాలే కదా. చెప్తున్నా ఫ్రెండ్స్, చూడండి ఈ 3 భుజాలే. ఇది 7 సెంటీమీటర్స్ అనుకోండి, ఇది 3 సెంటీమీటర్స్, ఇది 2 సెంటీమీటర్స్, ఇది 7 ఇవన్నీ సెంటీమీటర్సే. అర్థందా? సో ఇది కూడా త్రిభుజం అంటాను, ఇది కూడా త్రిభుజం. మీరు ఒప్పేసుకుంటారా? నో కదా, ఒప్పుకోరు కదా. ఎందుకు? దానికి ఒక ప్రాపర్టీస్ ఉంటుంది, దానికి ఒక రూల్ ఉంటుంది. త్రిభుజాన్ని గీయగలిగే రూల్ ఉంటుంది. బేసికల్గా నేను ఏం చెప్తానంటే చూడండి, ఇక్కడ నేను ఏబి అని తీసుకుంటా, ఓకే, ఏ అండ్ బి. ఇప్పుడు ఇది 7 సెంటీమీటర్స్ కదా, ఫస్ట్ నేను 7 సెంటీమీటర్ కదా, ఇది 1 అయితే 1 2 3 4 5 6 7 7 సెంటీమీటర్స్ అయిపోయిందా? సో ఇప్పుడు ఏం చేస్తాను, మనం బైసెక్టర్, మనం చూడండి చిన్నప్పుడు మనం 8th క్లాస్ నుంచి బైసెక్టర్ యూజ్ చేసాం. బైసెక్టర్ పెన్సిల్ పెట్టి ఇలా వృత్తాకారం గీయడానికి అట్లా మనం యూజ్ చేసామా?
గుర్తుందా? సో దాన్నే పట్టుకొని ఓకే ఏ దగ్గర పెట్టి నేను చేస్తానంటే ఫస్ట్ 3 సెంటీమీటర్స్ బైసెక్ట్ చేస్తా దీని మీద లైన్ మీద అనమాట. సో 3 సెంటీమీటర్ బైసెక్ట్ అంటే ఏమవుతుంది, ఇలాగా ఇది 3 సెంటీమీటర్స్ మీద బైసెక్ట్. అర్థమైందా? నేను ఏం చేస్తాను, బైసెక్టర్ తోటి ఇది బయట వేసాడు అనుకోండి, ఇలా పట్టుకొని ఇలా గీస్తాను అనమాట. అర్థమైందా? సో అది ఎక్కడ కరెక్ట్ 3 సెంటీమీటర్స్ మీద అవుతుంది. సేమ్ అలాగే ఇప్పుడు బి దగ్గర పెట్టి ఓకే అదే బైసెక్టర్ని బి దగ్గర పెట్టి 2 సెంటీమీటర్స్ గీస్తాను. సో 2 సెంటీమీటర్స్ అంటే ఇటు నుంచి చూసుకుంటేది 1 ఇది 2 అంటే ఇక్కడ ఇది అవుతుంది అనమాట. బట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రేఖ అంటే ఈ వృత్తాకారము ఈ రేఖ ఎక్కడైనా కలుస్తుందా, అట్లీస్ట్ గీయడానికి ఎక్కడ కలగడం అంటే బిందువు అన్నది మనకి ఏర్పడట్లేదు. అర్థమైందా? ఎక్కడ ఇంటర్సెక్ట్ అన్నది మాత్రం అవ్వట్లేదు, ఎక్కడ కటింగ్ అవ్వట్లేదు, ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఇంటర్సెక్ట్ అవ్వలేదో మనం లైన్ ఎలా గీస్తాం, ఇక్కడికి ఎలా గీసుకోవాలి, ఇక్కడికి ఎలా గీసుకోవాలి, ఇదేమో త్రిభుజం అవుతుందా? అవ్వదు కదా. ఈ బైసెక్టర్కి దీనికి సంబంధం లేనప్పుడు, ఇంటర్సెక్ట్ అవ్వలేనప్పుడు అవ్వదు. అదే ఇప్పుడు 7, 6, 5 తీస్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ వేస్తున్నా మీకు అర్థం అవ్వాలని చెప్పి. ఫ్రెండ్స్ ఇది మీకు అర్థమైతే మీకు ప్రాపర్టీ సింపుల్గా అర్థమైపోద్ది అనమాట. అందుకే నా ఆతృత ఏంటంటే, నా బాధ ఏంటంటే మీకు ప్రాపర్టీస్ రట్టా కొట్టకుండా సింపుల్గా అంటే సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకోండి, ఆటోమేటిక్గా మీకు అది మైండ్లో రిజిస్టర్ అయిపోద్ది అనమాట ప్రాపర్టీస్. ఎందుకంటే ప్రాపర్టీస్ మీకు బాగా గుర్తుంటే, ట్రయాంగిల్స్ వల్ల ప్రాపర్టీస్ మీకు బాగా గుర్తుంటే మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది నా ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే చూడండి 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా 7 అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్లూ పెన్ తీద్దాం. ఓకేనా, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి. ఇంక్ కలరు బ్లూ పెన్. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 6 సెంటీమీటర్స్ తీసుకుంటా. ఇక్కడ నేను బైసెక్టర్ పెట్టుకొని ఇలాగ 6 సెంటీమీటర్స్ నేను ఒక ఏంటిది రేఖ గీస్తాను. ఏమవుతుంది 6 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ నుంచి ఇలాగా 6 సెంటీమీటర్స్ ఒక ఇదయింది, సర్కిల్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి 5 సెంటీమీటర్స్. సో బి దగ్గర పట్టుకొని 5 సెంటీమీటర్స్ ఇక్కడ నుంచి నేను ఎంత 1, 2, 3, 4 1, 2, 3, 4, 5 అంటే ఇలాగ వస్తుంది అన్నమాట. అవునా, ఇలాగ వస్తుంది. దీన్ని అంటే ఇంకా నేను ఇటు నుంచి ఇలాగా పెద్దదిగా గీస్తే ఏమవుతుంది, ఈ వృత్తం అంతా ఒక సర్కిల్ లాగా ఇలాగ సర్కిల్ లాగా ఇలాగ వెళ్తుంది, ఇలాగ సర్కిల్ లాగా ఇలాగ వెళ్తుంది, అండ్ ఇది కూడా ఇలాగెళ్తుంది. అంటే బేసికల్గా ఏంటి, ఇక్కడ మీట్ అవుతున్నాయి, ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో మనం కింద పాటు ఒమిట్ చేసుకుందాం, మీకు బేసికల్గా నేను కాన్సెప్ట్ చెప్పడానికి. కింద పాటు ఒమిట్ చేసుకుంటే ఇప్పుడు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ ఉందో దాన్ని నేను పాయింట్ సి అనుకుంటాను. అప్పుడు ఏని సిని కలుపుతా, అలాగే సిని బిని కలుపుతా. సో ఇప్పుడు చూడండి మూడు ఇప్పుడు నేను ఇది అరేంజ్ చేశాను అనుకోండి, ఒక్క నిమిషం. ఎక్కడైతే నేను ఇంటర్సెక్ట్ చేసింది నేను అరేంజ్ చేశాను అనుకోండి, ఇది అరేంజ్ చేశాను అనుకోండి, చూడండి త్రిభుజం ఏర్పడిందా లేదా, ట్రయాంగిల్ వచ్చిందా. సో ట్రయాంగిల్ ఏర్పడాలంటే చూడండి ఇక్కడే మీకు ఒక పాయింట్ తెలుస్తుంది. ట్రయాంగిల్ ఏర్పడాలంటే తప్పకుండా ఓకే మీకు ఈ ఫార్మాట్లో ఉండాలన్నమాట. ఈ ఫార్మాట్ అంటే అది ఏ ఫార్మాటే చెప్తాను చూడండి. ముందు పెన్ సెలెక్ట్ చేసుకోండి. ఏ 2 భుజాలు అంటే ఇప్పుడు 6, 5 ఏ 2 భుజాలు కలిపితే ఓకే ఆ 2 భుజాలు కలిపిన తర్వాత మిగతా 3వ భుజానికి తప్పకుండా అది పెద్దదై ఉండాలన్నమాట. అర్థమైందా? ఎప్పుడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 6, 5 కలిపాను అనుకోండి, ఇప్పుడు 4, 5 కలిపాను అనుకోండి 9. ఈ 9 అనేది 7తోని పెద్దగా అంటే పెద్దదనమాట. అలాగే ఇప్పుడు 7, 5 కలిపితేనంటే 12, 4 పెద్దదనమాట. బట్ ఇదే మన ఒక ఫస్ట్ ప్రాపర్టీ అనమాట. చెప్తున్నా ఇదే మన ఫస్ట్ ప్రాపర్టీ. ఏ 2 భుజాలు కలిపినా మిగిలిన 3వ భుజానికి ఆ 2 భుజాలు కలిపిన మొత్తము ఆల్వేస్ అంటే ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. అప్పుడే ట్రయాంగిల్ అన్నది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఏ 1 ప్రాపర్టీ. ఇదే ఫస్ట్ ప్రాపర్టీ. సో ఇక్కడ చూడండి అది వచ్చింది చూడండి 3, 2 ఈ 3, 2 కలిసి ఎంత 5. అర్థందా? ఈ 5 7 కన్నా పెద్దదా కాదు, లెస్ దాన్ అంటే ఇది మనకి ట్రయాంగిల్ అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా సరే మీకు ప్రాబ్లం ఎక్కడైనా సరే, ఎందుకంటే ఆర్ఆర్బి గ్రూప్ డీల్ అయితే తప్పకుండా అడిగేస్తాడు ఎలాంటి ప్రాబ్లము. మీకు ఏంటంటే ఇలాగా 7, 3, 2 7, 3, 3 లేకపోతే 7, 4, 2 ఓకే 7, 4, 2 7, 5 7, 5, 4 అని ఇచ్చేసి వీటిల్లోని త్రిభుజం ఏది అని అంటాడు, ట్రయాంగిల్ ఏది అని అంటాడు. ఏది చెప్తారు మీరు చూడండి 3, 2 ఈ రెండిట్ల మీద ఇది చిన్నదే, ఈ 2 కూడా ఇది చిన్నదే, ఈ 2 కూడా ఇది చిన్నదే. బట్ 5, 4, 9 పెద్దది అవుతుంది. 7, 5, 9 14, 12 అంటే 3 యాక్చువల్గా పెద్ద అవుతుంది. అంటే మనకి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. అయ్యో ఫ్రెండ్స్ ట్రయాంగిల్ ఎలా ఫామ్ అయింది అర్థం కదా. సో మనం డైరెక్ట్గా ఫస్ట్ ప్రాపర్టీకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను నేను రాయలేక అంటే నా రైటింగ్ బాగోదు కాబట్టి నేను డైరెక్ట్ టైప్ చేశాను. ఇప్పుడు మీరు అది నేర్చుకోండి. ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లోకి మనం ఇస్తాము సమ్ ఆఫ్ 2 లైన్స్, సారీ ఫ్రెండ్స్ లైన్స్ కాదు సైడ్స్, ఓకే టైపింగ్ మిస్టేక్. సమ్ ఆఫ్ 2 సైడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ,
ఇది బి, ఇది సి కదా. ఓకే, సో ఏకి ఆపోజిట్లో ఉన్నదాన్ని మనం ఏ అనుకుంటాం, బికి ఆపోజిట్లో ఉన్నదాన్ని మనం బి అనుకుంటాం, సికి ఆపోజిట్లో ఉన్నదాన్ని మనం సి అనుకుంటాం అంట. అర్థమైందా? ఇది మర్చిపోకండి. అర్థమైందా? ఆల్వేస్ ఇంతే, మీరు ఎప్పుడు చూసుకున్నా ఏకి ఆపోజిట్లో ఉన్నదాన్ని ఏ అని అనుకుంటాం, బికి ఆపోజిట్ బి అనుకుంటాం, సికి ఆపోజిట్ సి అనమాట. ఇది యూనివర్సల్ ట్రూత్. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ టూ సైడ్స్ అంటే 1, 2 అంటే ఇప్పుడు నేను బేసికల్ సమ్ ఆఫ్ టూ సైడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సి అవుతుంది, బి ప్లస్ సి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఏ అవుతుంది, ఇంకేంటి సి ప్లస్ ఏ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ బి అవుతుంది అనమాట. సో ఇది ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని మీరు ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి, ప్లీజ్ ఫ్రెండ్స్ రాసుకోండి ప్రాపర్టీస్ అన్ని. అర్థందా? ఫస్ట్ ప్రాపర్టీ తెలిసిపోయిందా? సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. అర్థందా? అంటే ఏ రెండు భుజాలు, సారీ ఏ రెండు భుజాలే అంట కదా, ఏ రెండు భుజాలు కలిపితే ఆ కలిపిన మొత్తం మిగిలిన మూడో భుజానికి ఎక్కువగా ఉంటుంది. దాన్నే మనం ఫస్ట్ ప్రాపర్టీ అంటాం అన్నమాట. సో ఇప్పుడు దీని నుంచే మనం సెకండ్ ప్రాపర్టీ తీసుకెళ్దాం. చూడండి, దీని నుంచే ఇప్పుడు నేను చూడండి, ఈ ఏనే నేను ఇటువైపు తీసుకెళ్ళాను అనుకోండి, ఏమవుతుంది? బి ఈజ్ గ్రేటర్ దాన్ సి మైనస్ ఏ అవుతుంది. అవునా? ఇటువైపు తీసుకెళ్తే అంటే రైట్ సైడ్ తీసుకొస్తే సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా తీసుకుంటే ఏమవుతుంది? బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ మైనస్ సి. రెండు ఎలాగవుతాయండి మీరు అనొచ్చు. అవునా? అంతే కదా. అదే సార్ సిలో నుంచి ఏ తీసినా బి గ్రేటర్ దాన్ అంటే ఏలో నుంచి సి తీసినా, అవును అలా ఎలాగవుతుంది? అవ్వదు. కానీ ఒకవేళ మీరు ఇలా మోడ్ పెట్టేసుకుంటే, ఇలా మోడ్ కానీ పెట్టేసుకుంటే తప్పకుండా అవుతుంది కదా. అవుతుంది కదా. ఎందుకంటే ఆల్వేస్ మోడ్ అంటే ఏంటి? ఇప్పుడు బేసికల్గా ఏ మైనస్ బి అన్నా ఓకే, బి మైనస్ ఏ అన్నా ఈ రెండు ఒకటే. ఎందుకంటే ఏది పెద్ద నెంబర్ ఉన్నా సరే లాస్ట్కి మోడ్ల నుంచి బయటకు వచ్చేది పాజిటివ్ నెంబరే ఉంటుంది అనమాట. అర్థమైందా? లాస్ట్ పెద్దగా వచ్చింది పాజిటివ్ నెంబర్ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే నేను ఏం చేసుకుంటానంటే బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ మైనస్ సి. ఓకే, ఇలా మోడ్ పెట్టుకుంటా. అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే సి ఈజ్ గ్రేటర్ దాన్ బి మైనస్ ఏ లేదా ఏ మైనస్ బి ఏదైనా అనుకోవచ్చు. అలాగే సి ఈజ్ గ్రేటర్ దాన్ సి మైనస్ ఏ. ఓకే, సి మైనస్ బి ఏదైనా, బి మైనస్ సి ఏదైనా అనుకోవచ్చు, మీరు దేనైనా అనుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మీకు తెలిస్తే దీన్ని బట్టి మీకు ఇంకో ప్రాపర్టీ వస్తుంది. ఏంటి వస్తుంది చూడండి, సెకండ్ ప్రాపర్టీ వస్తుంది చూడండి. ఇది ఏ, ఇది బి, ఇది సి అయితే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది. డిఫరెన్స్ ఆఫ్ టూ లైన్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ థర్డ్ సైడ్. చూడండి మనం ఏం చేసాం, ఇదే డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్. ఓ సారీ, లైన్స్ కాదు ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ టూ సైడ్సే. డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ మనం రెడ్ పెన్ తీసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ బ్లూ ట్రయాంగిల్ నేను యూజ్ చేశాను కదా. డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ అంటే ఏ మైనస్ బి. ఓకే, ఆల్వేస్ లెస్ దాన్ సి. అర్థమైందా? ఇదే చెప్పాను చూడండి. బి గ్రేటర్ దాన్ అంటే దీన్ని ఏమనుకోవచ్చు నేను, ఏ మైనస్ బి ఈజ్ లెస్ దాన్ బి అని అనుకోవచ్చా? అంతే కదా, ఏ మైనస్ బి. సేమ్ అలాగే బి మైనస్ సి ఈజ్ లెస్ దాన్ సి అని అనుకోవచ్చా? సేమ్ అదే చేశాను. ప్రాపర్టీ చిన్న చేంజ్ చేశాను అంతే, లెస్ దాన్. మీరు దీన్నే సి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ మైనస్ బి అని కూడా అనొచ్చు. అంతే కదా. అర్థమైందా? డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ థర్డ్ సైడ్, లేదా డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ అంతే అదే వస్తుంది. ఎందుకంటే ద థర్డ్ సైడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్. మీరు అలాగనుకున్నా, బట్ ఇదే మీకు అంటే గుర్తుపెట్టడానికి బాగుంటుంది. డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ థర్డ్ సైడ్ అనమాట. అంటే ఏ మైనస్ బి ఈజ్ ఆల్వేస్ సి, అలాగే బి మైనస్ సి ఈజ్ ఆల్వేస్ ఏ. ఓకే, ఆల్వేస్ లెస్ దాన్ ది. అలాగే సి మైనస్ ఏ మైనస్ సి ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ బి. సో ఇది మీకు ఇక్కడ ఇది సెకండ్ ప్రాపర్టీ అవుతుంది అనమాట. ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్, సెకండ్ ప్రాపర్టీ. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 ప్రాపర్టీలు ఉన్నాయి. అవి చెప్పిన తర్వాత డైరెక్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. మీకు ఎంత ఈజీగా ఉంటుందో మీరే అర్థమవుతుంది. అర్థమైందా? బట్ కాన్సెప్ట్ మీకు ఎప్పుడు చెప్తాను, నాది ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయితే మీరు ఏ ప్రాబ్లం అయినా సరే అప్రోచ్ అనేది మీకు చాలా బాగుంటుంది అనమాట. అప్రోచ్ ఎప్పుడైతే మీకు బాగుందో ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆన్సర్ కరెక్ట్ అయితే మీరు తప్పు చేసే సమస్య ఉన్నదో, నెగిటివ్ మార్కింగ్ రాదు, పాజిటివ్ మార్కింగ్ వస్తే పాజిటివ్ మార్కింగ్ వచ్చిందే ఆటోమేటిక్గా అవతల వాళ్ళకన్నా మీరు ముందుకు వెళ్ళిపోతారు. అది మాత్రం కన్ఫర్మ్. మీరు నెగిటివ్ మార్కింగ్ కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు మార్క్స్లో ముందుకే వెళ్ళిపోతారు. అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ లో నెక్స్ట్ ప్రాపర్టీ, సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అంటే ఆల్ 3 యాంగిల్స్ ఈజ్ 180 degrees. అంటే బేసిక్గా ఇది ట్రయాంగిల్ కదా. ఇక్కడ ఇక్కడే ఉంది ఏ బి సి కదా. దీని ట్రయాంగిల్ని ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం, ఇది సి అనుకుంటాం. అర్థమైందా? అంటే బేసికల్గా యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ప్లస్ ప్లస్ ఈ 3 ఆల్వేస్ 180 degrees ఈక్వల్ ఉంటుంది. ఇది ఎలాగుంటుంది అని మీరు అనొచ్చు, అవునా? సో ఎలాగుంటుందో నేను చెప్తా చూడండి. దీనికి కూడా ప్రతి దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అర్థమైందా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ బి అని ఒక లైన్ తీసుకున్నాను. ఇది ఏ, ఇది బి అని ఒక లైన్ తీసుకున్నాను.
చెప్తున్నా చూడండి, ఏ అండ్ బి అనేదని ఒక లైన్ తీసుకున్నాను. ఓకే, ఈ లైన్లోని ఇది ఏకి బికిని రిలేషన్షిప్ ఏంటి, ఎయిదర్ ఇది ఇన్ ఫేసు లేదా అవుట్ ఆఫ్ ఫేసు. అంటే ఏంటి, ఎయిదర్ 0 degrees లేదా 180 degrees. 0 degrees మనకు అవసరం లేదు, ఎందుకంటే 0 degrees అంటే మనం ఇంక ప్రాబ్లమే చేయలేము, అంతేనా. సో 180 degrees ఉండదు, అంతేనా. ఏకి బికి 180 degrees. ఒక లైన్కి ఆల్వేస్ 180 degrees ఉంటుంది, లేదా 0 degrees ఉంటుంది, ఇన్ ఫేస్ కానీ అవుట్ ఫేస్ కానీ. సో నేను ఏం చేస్తానంటే ఈ బిని ఇక్కడ వరకు కట్ చేసేస్తాను, ఈ ఏని ఇక్కడ వరకు కట్ చేసేస్తాను. ఇప్పుడు బ్లూ పాయింట్ తీసుకుందాం. ఓకే, నేను ఏం చేశాను, ఈ బిని ఇక్కడ వరకు కట్ చేశాను, ఈ ఏని ఇక్కడ వరకు కట్ చేశాను. అప్పుడు మిగిలి కట్ చేసిన దాన్ని, ఓకే, ఈ పోర్షన్ని ఇలా పైకెత్తేసాను, ఈ ఏని ఇలా పైకెత్తేసాను, ఈ రెండింటిని ఇలా కలిపాను. సో దీన్ని సి అనుకున్నా. అప్పుడు ఏమైంది చూడండి, ఒక లైన్ని నేను త్రిభుజం చేస్తాను, చూడండి. ఒక లైన్ ఇలా ఉన్నదాన్ని ఇక్కడ కట్ చేసి ఇలా ముడిచేసాను, అర్థమైందా లేదా. ఇదో పెన్సిల్, ఇగో ఈ పెన్సిల్ ఉంది, దీన్ని ఇక్కడ కట్ చేస్తాను తర్వాత. సో నేను కట్ చేసి ఏం చేశాను, రెండింటిని ఇలా కలిపాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, త్రిభుజం అవుతుంది. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఈ పెన్సిల్ ఉన్నది, ఈ పెన్సిల్ని నేను ఇక్కడ కట్ చేసా. ఓకే, ఇక్కడ కట్ చేసి, ఓకే, ఈ పెన్సిల్ని ఇలా తీసుకొచ్చా. అలాగే ఇటువైపు ఈ పోర్షన్ని కట్ చేసి ఇలా తీసుకొచ్చా, అర్థమైందా. అప్పుడు ఏమైంది, త్రిభుజం అయిందా చూడండి, రెండు కలిపి త్రిభుజం అయిందా. అంటే బేసికల్గా ఒక సమాంతర లైన్ 180 degrees ఉన్నప్పుడు దాన్ని మనం త్రిభుజం కింద చేసిన తర్వాత కూడా అది 180 degrees ఉంటుంది అనమాట. సో ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నాను, అర్థమైంది కదా. ఓవరాల్గా యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి మూడు కలిపితే 180 degrees ఉంటుంది. అది ఏ ట్రయాంగిల్ అవనియండి, అది ఐసోలేషన్ ట్రయాంగిల్ అవ్వండి, ఈక్విలేటర్ ట్రయాంగిల్ అవ్వండి, ఎక్యూట్ యాంగిల్ అవ్వండి, ఎఫ్షూట్ యాంగిల్ అవ్వండి, ఒబ్సిలెన్స్ ట్రయాంగిల్ అవ్వండి, ఏ ట్రయాంగిల్ అయినా సరే 180 degrees ఉంటుంది, అర్థందా. ఇది పాయింట్ నెంబర్ 3 ప్రాపర్టీస్లో, అర్థందా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్దాం. ఒక్క నిమిషం, ఓహో ఏంటిది రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, ప్రాపర్టీ నెంబర్ 4 చూడండి. ఇఫ్ ఎనీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద అనదర్ యాంగిల్ దెన్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆల్వేస్ ఈక్వల్ అంట. అంటే చూడండి ఫ్రెండ్స్, మీకు నేను అర్థం అని చెప్పేసి ఇంగ్లీష్లో టైప్ చేశాను, అదర్వైజ్ నేను రాసే చెప్పేద్దును. నేను రాస్తే మీకు అర్థం కాదు. అది బేసికల్గా ఇక్కడ చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. సో దీన్ని యాంగిల్ ఏ అంటాం, దీన్ని యాంగిల్ బి అంటాం కదా, ఇది యాంగిల్ సి అంటాం. సో దీనికి యాంగిల్ ఏకి ఆపోజిట్ దాన్ని మనం ఏ అంటాం, బికి ఆపోజిట్ దాన్ని మనం బి అంటాం, సికి ఆపోజిట్ దాన్ని మనం సి అంటాం అనమాట. అంటే బేసికల్గా ఇది ఏమంటాడు చూడండి, ఇఫ్ ఎనీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు అనదర్ యాంగిల్, అంటే ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అనుకోండి, యాంగిల్ ఏ అన్నది యాంగిల్ బి ఈక్వల్ అయితే దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనమాట. అంటే యాంగిల్ ఏ కరస్పాండింగ్ సైడ్ ఉంటుంది కదా, అది యాంగిల్ బి కరస్పాండింగ్ సైడ్ కూడా రెండు ఈక్వల్ ఉంటాయి అనమాట. ఈ రెండు ఈక్వల్ ఉంటాయి ఒకవేళ యాంగిల్ బి యాంగిల్ సి అయితే. అలాగే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అయితే బి ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది అనమాట. ఆ సైడ్స్ కూడా కరస్పాండింగ్ సైడ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈక్వల్ గానే ఉంటాయి. అలాగే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ అనుకోండి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ అనమాట. అర్థందా. ఈ కాన్సెప్ట్ కూడా, ఈ ప్రాపర్టీ కూడా మీకు తెలియాలి. ఇది 4th ప్రాపర్టీ, అర్థమైందా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీస్ మీకు తెలిస్తే ఫ్రెండ్స్ ఈజీగా ప్రాబ్లం చేయగలరు. ఇది యూనివర్సల్ ప్రాపర్టీస్ అనమాట. ఏ ట్రయాంగిల్ నుండి ఇవి వర్తిస్తాయి, అర్థమైందా. ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇఫ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి లేదా యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అయినా సరే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ సి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతాయి. బట్ దీంతో పాటు ఇంకొక ప్రాపర్టీ కూడా ఇందులోనే ఇన్హరెంట్ గా ఉంటుంది. ఏంటంటే చూడండి, నోట్ పాయింట్ రాశాను. లైక్ వైజ్ ఇఫ్ ఎనీ యాంగిల్ ఈజ్ గ్రేటర్ ఆర్ లెస్ దాన్ అనదర్ యాంగిల్ then their corresponding sides will be in some manner in same manner, so some కాదు ఇది సేమ్ మేనర్. ఓకే, సేమ్ మేనర్ యాజ్ దేర్ యాంగిల్స్. అంటే ఇప్పుడు ఒకవేళ నేను యాంగిల్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ బి అని అనుకోండి, సో ఇది ఇంప్లైస్ ఏమవుతుంది, ఏ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ బి ఉంటుంది అనమాట. ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ సి అని అనుకోండి, అప్పుడు ఏ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సి అవుతుంది అనమాట. అదే యాంగిల్ సి ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ బి అని అనుకోండి, సి అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ బి అవుతుంది అనమాట. సేమ్ అలాగే ఇఫ్ యాంగిల్ ఏ ఇస్ లెస్ దాన్ బి అన్నాను అనుకోండి, ఏ లెస్ దాన్ బి అవుతుంది. అంటే ఇక్కడ లెస్ దాన్ వేసుకుంటే ఇక్కడ కూడా లెస్. అంటే ఒకవేళ యాంగిల్ ఏ యాంగిల్ బి కన్నా పెద్దదైతే సైడ్స్ కూడా ఏ అనేది బి కన్నా పెద్ద అవుతుంది. అదే తక్కువ అయితే చిన్నదైతే సైడ్స్ కూడా చిన్నదవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ మీకు తెలియాలి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయో వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా సేమ్గా ఉంటాయి. ఎప్పుడైతే ఒక యాంగిల్కి ఈ యాంగిల్కి ఒకటి పెద్దది ఉంటుందో దాని కరస్పాండింగ్ సైడ్ కూడా దానికి పెద్దదే ఉంటుంది, చిన్నదే ఉంటుంది అనమాట. చిన్నది ఉంటే చిన్నది ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంపార్టెంట్ మీకు. నెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్ళిపోదాం. 5th ప్రాపర్టీ.
చూడండి, ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ 1 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్. మీకు ఎలా ఇంగ్లీష్లో చెప్తే మీకు అర్థం కాదు, మీకు కాన్సెప్ట్ చెప్తే చూడండి. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. ఇక్కడ రాద్దాం. ఓకే, మనం ఎందుకంటే మీకు నేను ఇంకోటి గీసి చూపించాలి, ఏబిసి. సో దీన్ని నేను ఎక్స్టెండ్ ఒక్క నిమిషం, దీన్ని నేను ఎక్స్టెండ్ చేసుకున్నా, దీన్ని నేను ఎక్స్టెండ్ చేసుకున్నా, దీన్ని నేను ఎక్స్టెండ్ చేసుకున్నా. సో మనకి ఇది తెలుసు, ఇది ఏది యాంగిల్ ఏ, ఇది యాంగిల్ బి, ఇది యాంగిల్ సి కదా. సో దీన్ని మనం ఎక్స్ అనుకుందాం, దీన్ని మనం వై అనుకుందాం, దీన్ని మనం జెడ్ అనుకుందాం. ఏంటి అంటే ఎక్స్టర్నల్ యాంగిల్ అనమాట. సికి ఇంటర్నల్ యాంగిల్ అంటే ఇది. ఓకే, ఎక్స్టర్నల్ అంటే ఎక్స్, ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఎక్స్. ఓకే, సి తాలూకా ఎక్స్టర్నల్ యాంగిల్, ఏ తాలూకా ఎక్స్టర్నల్ అంటే వై. సో ఇవంట చూడండి, ఎక్స్టర్నల్ యాంగిల్ ఆఫ్ లైన్ ఈజ్ ఆల్వేస్ వన్ సైడ్, వన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఆపోజిట్. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అనమాట. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అవుతుంది. ఇది యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అవుతుంది. ఇది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అవుతుంది. ఎలాగవుతుంది అని అడగవచ్చు మీరు. చూడండి, మీకు చిన్న కాన్సెప్ట్ చెప్తా, అది మీకు తెలిస్తే మీకు ఈజీగా తెలిసిపోద్ది. అర్థమైందా? రెడ్ పెన్ తీసుకుందాం మనం, మన ఇష్టమైన కలర్ ఏంటంటే దీంట్లోకి. సో బేసిక్గా ఎవ్రీ థర్డ్, ఓకే, మూడో ప్రాపర్టీ ఏంటి, యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్క నిమిషం, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయితే, ఓకే, యాంగిల్ యాంగిల్ సి ఏమవుతుంది చూడండి, 180 degrees మైనస్ యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి అని వేసుకోవచ్చు కదా. నేను ఏం చేశాను, ఓవరాల్గా యాంగిల్ ఏబిసి 180 degrees అయితే నేను ఏం చేశానంటే యాంగిల్ సి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, 180 degrees మైనస్ యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి అని వేసుకుంటాను. సో సి ఈజ్ ఈక్వల్ టు నాకు ఈ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒక సమాంతర లైన్ ఉంది, ఇక్కడ ఏ లైన్ ఉండేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది ఆల్వేస్, అంతే కదా. సో ఈ లెక్కన చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తే 180 degrees ఇది మారుతూ ఉంటుంది. 180 degrees ఏంటిది, ఎక్స్ ప్లస్ యాంగిల్ సి, అంతే కదా, యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ సి, అంతేనా. సో యాంగిల్ ఎక్స్ ప్లస్ చూడండి, ఇక్కడ రాను, యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180, ఎంత అవుతుంది, 180 degrees. సో మనకి యాంగిల్ సి తెలిసింది 180 degrees మైనస్ ఏ మైనస్ సి, అంటే బేసికల్గా ఓవరాల్గా ఏంటవుతుంది, యాంగిల్ ఎక్స్ యాంగిల్ ఎక్స్ ప్లస్ 180 degrees మైనస్ యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. అవునా. సో 180 degrees కట్ అయిపోద్ది, ఈ రెండు అవతలకి వెళ్ళిపోతే యాంగిల్ ఎక్స్ ఏమవుతుంది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అనమాట. ఇది మీకు డెరైవ్ చేయాలని చేసి చూపించాను. అదర్వైజ్ మీరు ఏంటంటే డైరెక్ట్గా గుర్తుంచుకోండి, యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి, యాంగిల్ బి, సి కాదు, యాంగిల్ బి. ఓకే, యాంగిల్ ఎక్స్ అనేది ఇది బి, ఇది బి అవుతుంది, సి కాదే, బి అవుతుంది. సో ఎప్పుడైతే మీకు యాంగిల్ బి ఈజ్కోట్ యాంగిల్ ఎక్స్ ఈజ్కోట్ అంటే ఎక్స్టర్నల్ యాంగిల్, అలాగే సేమ్ కరెక్ట్ చూస్తే వై ఈజ్కోట్ ఏమవుతుంది, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అవుతుంది. అలాగే జెడ్ ఈజ్కోట్ ఏమవుతుంది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అవుతుంది అనమాట. సో అందుకే జెడ్ ఈజ్కోల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అన్నాను, వై ఈజ్కోల్ టు యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అని అనమాట. అంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్. అర్థమైందా ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఏకి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్, ఓకే, ఇది యాంగిల్ బి అనుకోండి, ఇది యాంగిల్ సి అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది, బి ప్లస్ సి అవుతుంది. దీనికి సికి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్, అవునా, ఎక్స్టీరియర్ యాంగిల్. అంటే దీనికి ఆపోజిట్ యాంగిల్స్ ఏంటి, యాంగిల్ ఏ యాంగిల్ బి, అంటే ఇదేంటిది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అవుతుంది అనమాట. సో ఇలా మీరు గుర్తుంచుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు కానీ తెలిస్తే మీరు ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. మనం ఇప్పుడు మన ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సింపుల్గా మీకు ఈజీగా ఉండే ప్రాబ్లమ్స్, అంటే కాన్సెప్ట్ ప్రకారం మీకు చాలా ఈజీ అయిపోద్ది. ప్రాబ్లమ్స్ చూసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఇఫ్ మీరు 5 ప్రాబ్లమ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు రివైజ్ చేసుకోండి, నోట్ డౌన్ కూడా చేసుకోండి. ప్రాపర్టీ 1, ప్రాపర్టీ 2, ప్రాపర్టీ 3, ప్రాపర్టీ 4, ప్రాపర్టీ 5, ఈ 5 ప్రాపర్టీలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇఫ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ 8b14, దెన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్. చూడండి, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అనుకుంటా, యా సిపిఓ, ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ 2014 అని గుర్తు. అందులో అడిగిన క్వశ్చన్ ఇది, డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్. అర్థమైందా? ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిపిఓలోనే డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ అనమాట. సో చూడండి, ఫస్ట్ ఒక ట్రయాంగిల్ గీసేస్తాను నేను, ఓకే, ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా. ట్రయాంగిల్ గీసా, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నా. సో నేను ఏం చేసింటే 8b14 అనుకున్నా. ఓకే, ఇప్పుడు మనకి ఈ నాలుగిట్లో ఏది కరెక్టో చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రాపర్టీ తీయండి.
ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఇఫ్ ఎనీ టూ అంటే ఏ ప్లస్ బి రెండు సమ్ అంటే ఎనీ టూ సైడ్స్ ఏ రెండు భుజాలని కలిపితే ఆ రెండు భుజాలు కలిపిన మొత్తం అవతల భుజానికి మూడో భుజానికి గ్రేటర్ అయి ఉంటుంది. అలాగే ఏ రెండు భుజాలు మధ్యన డిఫరెన్స్ ఆల్వేస్ లెస్ దాన్ అదర్ నెంబర్ ఉంటుంది. ఈ ప్రకారం మీరు చూసుకుంటే ఈ బిని మీరు సెంటర్ చేసుకోండి. అంటే ఈ రెండు భుజాలు కలిపితే ఓకే దీనికన్నా ఎక్కువ అంటే 8 + 14 కలిపితే దీనికన్నా బి కన్నా ఎక్కువ ఉండాలి. అర్థమైందా? అలాగే 8 - 14 తీసేస్తే దీనికన్నా తక్కువ ఉండాలి. అవునా? అంతేనా? అంటే బేసిక్గా ఏం చేశాను నేను దీని ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే బి అనుకోండి. ఏ ప్లస్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ సి. అలాగే ఏ ప్లస్ సి ఆల్వేస్ గ్రేటర్ దాన్ బి. ఏ మైనస్ సి మోడ్లో ఉంటుంది ఆల్వేస్ లెస్ దాన్ బి. అంటే ఇప్పుడు నేను ఏం చేసుకోవచ్చు? బి ఈజ్ గ్రేటర్ దాన్ అంటే నేను ఏం చేస్తానంటే లెస్ దాన్ కదా. 8 - 14 అంటే ఎంత? మోడల్ ఉంది కాబట్టి ఇది ఎంత? 6. 14 నుంచి 6 లెస్ దాన్ బి. అండ్ బి ఇక్కడ చూడండి ఇది 22 కదా. 22 ఈజ్ గ్రేటర్ దాన్ బి అన్నా బి లెస్ దాన్ 22 అన్నా ఒకటే కదా. సో లెస్ దాన్ బి లెస్ దాన్ 22 అంటే బేసికల్గా బి అన్నది 6కి 22కి మధ్యలో ఉంటుంది అనమాట. సో ఆప్షన్ సి మనకి బి 6 22 6 లెస్ దాన్ బి లెస్ దాన్ 22 మనకు ఆన్సర్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏంటి యూజ్ చేసాం? 2 ప్రాపర్టీస్ యూజ్ చేసాం. ఫస్ట్ ప్రాపర్టీ సెకండ్ ప్రాపర్టీ యూజ్ చేసాం అనమాట. ఈ ప్రాపర్టీస్ మీకు తెలిస్తేనే మీరు ప్రాబ్లం చేయగలరు. అవునా కదా? సో నెక్స్ట్ ప్రాబ్లం లేదంటే మీరు చేయలేరు. అందుకే ఫ్రెండ్స్ ప్రాపర్టీస్ బాగా నేర్చుకోవాలి. చూడండి ఫ్రెండ్ అడ్వాన్స్ మ్యాథ్స్లో మీరు ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి, ప్రాపర్టీస్ నేర్చుకోవాలి, అప్పుడే ప్రాబ్లం చేయగలరు. అదర్వైజ్ ఏ షార్ట్ కట్ ఉండదన్నమాట. అలాగా అర్థమైందా? నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇది ఏబిసి అనమాట. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 145 degrees అంట. ట్వైస్ ఆఫ్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 180 degrees. దెన్ వాట్ విల్ బి ద ఫాలోయింగ్ అంటే ఏసి. ఇప్పుడు చూడండి ఏని అంటే బేసికల్గా ఏ ఆపోజిట్ ఏంటి? ఇది యాంగిల్ ఏ. ఓకే ఇది యాంగిల్ బి, ఇది యాంగిల్ సి. ఏకి ఆపోజిట్ మనం ఏ అనుకుంటాం, బికి ఆపోజిట్ బి అనుకుంటాం, సికి ఆపోజిట్ చూడండి. అంటే బేసికల్గా బి అంటే ఏంటి? ఏసీ అంతే కదా. బి అంటే ఏసీఏ కదా. సి అంటే ఏంటి? బిఏ ఏబి. ఏ అంటే బీసీ. ఇది మీరు తెలుసుకోండి. అంటే ఏసీ అంటే ఏంటిది? ఏసీ అంటే ఎక్కడ ఉంది? ఏసీ అంటే బి అనమాట. అండ్ ఏబి అంటే సి అనమాట. ఇది బిఏ సిఏ. సారీ ఫ్రెండ్స్ ఇది ఈక్వల్. ఓకే బిఏ సిఏ. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఆల్వేస్ ఇంటర్నల్ యాంగిల్ ఏమవుతుంది? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees మనకు ఆల్వేస్ తెలుసు. ఎందుకంటే ఓవరాల్ ఎనీ ట్రయాంగిల్లోని ఆల్వేస్ ఇంటర్నల్ ట్రయాంగిల్ 180 degrees ఉంటుంది. సో 180 degrees ఎప్పుడైతే తెలిసిందో ఒక నిమిషం ఇది అరేంజ్ చేసుకుందాం. మనకి ఇది బాగోదు అలాగా. సో మనకి తెలుసు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఏమి ఇచ్చాడు? 145 ఇచ్చాడు. సో 145 degrees ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయితే యాంగిల్ సి ఎంత అవుతుంది? 35 degrees అవుతుంది. సో మనకి యాంగిల్ సి 35 degrees తెలిసిపోయింది. సో ఫస్ట్ యాంగిల్ మనకి తెలిసిపోయింది. ఎప్పుడైతే యాంగిల్ సి 35 degrees తెలిసిందో నేను ఇది 35 degrees ఎక్కడ వేసుకుంటాను? 180 degrees నేను ఎక్కడ వేసుకుంటాను? 2 యాంగిల్ బి ప్లస్ అనుకుంటాను. ఈ 35 ఇటువైపు వెళ్ళిపోతుంది. 2 యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 + 35 అంటే 145 అంతే కదా. సో యాంగిల్ బి ఏమవుతుంది? 72.5 degrees. అవునా? సో యాంగిల్ బి మనకి 72.5 degrees వచ్చింది. సో అలాగే ఇప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 145 అయితే యాంగిల్ బి 72.5 అయితే 145 - 72.5 అంటే 72.5 యాంగిల్ ఏ వస్తుంది. సో 72.5 యాంగిల్ ఏ వచ్చింది. అంటే యాంగిల్ ఏ మనకు తెలిసింది ఎంత? 72.5. ఓకే యాంగిల్ బి 72.5, యాంగిల్ సి 72.5. సో చూడండి ఏసీ అంటే ఏంటి? చూడండి ఏసీ అంటే బి. ఓకే సో ఇప్పుడు చూడండి ఏసీ అంటే ఏంటి? బి. అంటే బికి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? బి యాంగిల్ బి. యాంగిల్ సి అంటే ఇది యాంగిల్ సి. ఓకే యాంగిల్ సి. ఈ రెండు డీటెయిల్స్ ఏంటి? యాంగిల్ బి 72.5, యాంగిల్ సి ఎంత? 35. యాంగిల్ సి అనేది 35. అంటే యాంగిల్ బి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ యాంగిల్ సి. అంటే బేసికల్గా బి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సి అవుతుంది. అవునా? బి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సి అవుతుంది కదా. బి అంటే ఏంటి ఇక్కడ? ఏసీ. అవునా? ఏసీ. అండ్ సి అంటే ఏంటి? ఏబి. సో ఏబి. సో ఏసీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఏబి మేడం. సో మనకి ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్ట్ అయిపోయింది. ఇంకెప్పుడైతే ఏసీ గ్రేటర్ దెన్ ఏబి వచ్చిందో మనకి ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకు ఆన్సరే తెలిసిపోయింది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది మనం ఏం చేస్తాం? మనం ప్రాబ్లం అంటే ప్రాపర్టీ నెంబర్ 3ని యూటిలైజ్ చేస్తాం. ప్రాపర్టీ నెంబర్ 3 అంటే యాంగిల్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 టోటల్ 180 degrees వస్తుందని మనం యూజ్ చేస్తాం. అర్థమైందా? సో ఇప్పుడు మనం ప్రాబ్లం నెంబర్ 3కి వెళ్ళిపోదాం. చూడండి ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ 120 degrees,
యాంగిల్ ఏబిసి ఈజ్ ట్వైస్ ఆఫ్ ద యాంగిల్ ఏబిడి అంట. అంటే ట్వైస్ ఆఫ్ ద యాంగిల్ ఏబిడి అంటే యాంగిల్ ఏబిడి ఇది అంట దీంట్లో ఆఫ్ అనమాట యాంగిల్ ఏబిడిలో. ఓకేనా, ఏబిసిలో ఏబిడిలో. సేమ్ అలాగే యాంగిల్ డిసిబి ఈజ్ ట్వైస్ ఆఫ్ యాంగిల్ ఏసీడీ అంటే రెండు టైం అంటే ఇది ఎక్స్ అనుకోండి, ఇది 2x అవుతుంది. అర్థమైందా? సో మీకు అర్థమైంది కదా. ఏమంటే నీకు ఏమంటున్నానంటే ఇది ఎక్స్ అయితే ఇది 2x అవుతుంది, ఇది ఎక్స్ అయితే ఇది 2x అవుతుంది అనమాట. సో అది మీరు గుర్తుంచుకోవాలి. అర్థమైందా? నేను ఇప్పుడు ఇది అరేంజ్ చేసేస్తున్నాను ఎందుకంటే మనకి స్పేస్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ ఏ ఎంత 120 డిగ్రీలు ఇక్కడ వేసుకోండి. సో 120 డిగ్రీలు అనుకున్నా. నేను చూడండి ఈ రెండిట్లో దేనైనా అనుకుంటా. ఓకే, ఏమైనా అనుకుంటా. ఇప్పుడు బేసికల్గా దీన్ని నేను మొత్తం నేను 60 డిగ్రీలు అనుకున్నా. మొత్తం 60 డిగ్రీలు అనుకున్నా. సో 60 డిగ్రీలు నేను ఎలా భాగించగలను? ఈ యాంగిల్ని ఎంత భాగించగలను? ఒకవేళ ఇది 20 డిగ్రీలు అనుకోండి, ఇదేమవుతుంది 40 డిగ్రీలు అవుతుంది. అవునా? అంతే కదా. ఎందుకంటే యాంగిల్ ఏబిసి ఈజ్ ట్వైస్ ఆఫ్ యాంగిల్ ఏబిడి అన్నాడు. ఓకే, అంటే ఇది 20 డిగ్రీలు అయితే ఇది 40 డిగ్రీలు అవుతుంది. సో నాకు ఇది మొత్తం 60 డిగ్రీలు అనుకున్నాను, ఇది 20 డిగ్రీలు ఉంది. మొత్తం 60 ఇదే 180 అయిపోద్ది. ఇప్పుడు ఇది 0 అయిపోద్ది. 60 అనుకోకూడదు, మీకు ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది. ఒక్క నిమిషం. 60 కాదు, నేను 30 అనుకుంటా. ఇది 10 అనుకుంటాను, ఇది 20 అనుకుంటా, ఓవరాల్గా 30 అనుకుంటా. ఇది 30 అంటే ఇది ఓవరాల్గా 30 అవుతుంది. ఎందుకంటే ఇది 120 డిగ్రీస్ కాబట్టి 120 ప్లస్ 30 ప్లస్ 30 డిగ్రీలు ఎంత 180 డిగ్రీలు సరిపోయింది కదా యాంగిల్ ఏబిసి. అర్థమైందా? సో అందులో నేను ఏం చేశానంటే దీన్ని 20 డిగ్రీలు అనుకున్నా, దీన్ని 10 డిగ్రీలు అనుకున్నా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్రయాంగిల్ బిడిసిలోని యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ సి ఎంతకు రావాలి? 180 డిగ్రీకి ఈక్వల్ రావాలి. అవునా? సో ఇక్కడ ఇది 20 డిగ్రీలు, ఇది 20 డిగ్రీలు. సో 20 ఎంత 40 డిగ్రీలు. 180 నుంచి 40 డిగ్రీలు తీసేస్తే ఎంత 140 డిగ్రీలు. సో ఆన్సర్ మనకి ఇక్కడ 140 డిగ్రీలు వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఏం చేసాం మీకు ఫ్రెండ్స్. అదొక్కటే కాదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీరు 0 అయినా సరే తీసుకోవచ్చు. చూడండి, మీకు ఇంకోసారి చేసి చూపిస్తాను, అంటే ఇంకో వాల్యూస్ వేసి చూపిస్తాను. చూడండి ఒక్క నిమిషం. యాంగిల్ ఓకే ఏబిసిడి. ఓకే, ఇది మనకి 120 డిగ్రీస్ అని తెలిసింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనం ఇందులో ఇది 30 అనుకున్నాం, టోటల్గా 30 అనుకున్నాం కదా. ఇంక కలర్ బ్లూ చేసుకుందాం. ఓకే, నేను ఏం చేస్తానంటే 60 అనుకుంటే 120 అయిపోద్ది కదా. 5 అనుకుందామా? 10 ఎందుకంటే 15 5 అనుకున్నాం, ఇది 5 అనుకుందాం. అంటే ఓవరాల్గా టోటల్గా దీన్ని నేను 15 అనుకున్నా. ఓకే, టోటల్గా దీన్ని 15 అనుకుంటే అప్పుడు దీన్ని ఎలా విభజించుకుంది? ఇది 5 అయిపోతుంది, ఇది 10 అవుతుంది, ఎందుకంటే ట్వైస్ కదా. సో ఇది 15, ఇది 20, 120 ప్లస్ 15 ఎంత అయింది? 135. 180లో నుంచి 130 తీసేయండి, ఎంత 45 మిగులుతుంది. అంటే 45 ఇది ఓవరాల్గా 45 అయితే ఈ యాంగిల్ ఎంత? ఇది 15 అవుతుంది, ఇది 30 అవుతుంది. అంతే కదా, డబల్ అయింది కదా. ఇది 15, ఇది 30. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? యాంగిల్ బీడీసీ కావాలి. ఓకే, యాంగిల్ బీడీసీ కావాలి. సో యాంగిల్ బీసీ కావాలంటే మనం ఏ యాంగిల్ ఇచ్చేది? ట్రయాంగిల్ బీడీసీ. చూడండి, ఇదంతా 10 డిగ్రీలు, ఇదంతా 30 డిగ్రీలు. సో 10 ప్లస్ 30 ఎంత? 40 డిగ్రీలు. మనకు కావాల్సింది ఏంటి? డి కావాలి. అంటే 180 డిగ్రీస్ మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 140 డిగ్రీస్. సో ఆప్షన్ చూడండి, ఆప్షన్ బి 140 డిగ్రీస్ ఆన్సర్. మీరు ఏం తీసుకున్నా ఇక్కడ మీరు ఇది చూడండి, ఇది 0 తీసుకున్నాను అనుకోండి, ఇది 0 అయిపోద్ది, ట్వైస్ కదా, 2x కదా. అప్పుడు ఏం మిగులుతుంది? ఇది 120 డిగ్రీలు మనకు తెలుసు. సో ఇప్పుడు 100 డిగ్రీలు అంటే ఇక్కడ ఏమవుతుంది? 60 డిగ్రీలు. 60 డిగ్రీలు అంటే ఎంత? ఇది 20 డిగ్రీలు, ఇది 40 డిగ్రీలు అవుతుంది. సో ఈ ఓవరాల్ అయితే 0 ప్లస్ 40 డిగ్రీలు. ఇది 40 డిగ్రీలు అంటే 180 మైనస్ 40 అంటే 140 డిగ్రీలు. చూడండి, మీకు ఏది తీసుకున్నా సరే మీకు అది 140 డిగ్రీలే వస్తుంది. ఇదే బ్యూటీ ఆఫ్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అనమాట. ట్రయాంగిల్ ప్రాపర్టీస్ తాలూకా బ్యూటీ అంటే ఇదేనమాట. అర్థమైందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. 4th ప్రాబ్లం. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే ఏబి అంట, ఏసీ అంట. ఓకే, రెడ్ కలర్ తీసుకుందాం మనం. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంట. ఓకే, అలాగే ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏఈ అంట. అంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏఈ అనమాట. అంటే ఏఈ, ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏఈ ఇక్కడ. దెన్ ఫైండ్ ద యాంగిల్ సిడిఈ. ఏది అంటే మనం ఈ యాంగిల్ కనిపెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం? ఏదైనా తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 50 డిగ్రీలు ఇది ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని 90 డిగ్రీలు అని తీసుకుందాం. మనం ఏదైనా మీరు 80 డిగ్రీలు తీసుకోండి, 90 ఓకే, 90 వద్దు, నేను 80 తీసుకుంటా మీ గురించి అని. అర్థందా? వీడు మళ్ళీ 90 అనుకుంటారు కదా. ఇప్పుడు 80 కూడా వద్దు, 70 తీసుకుంటా. ఓకేనా? నా ఇష్టం, లేకపోతే 60 తీసుకుంటా.
ఎంతనే తీసుకోండి, మీకు ప్రాబ్లం మాత్రం ఆన్సర్ మాత్రం కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? సో నేను ఏం చేస్తానంటే 70 తీసుకుందాం. నాది కాదు, నీది కాదు, ఎవరిది కాదు అన్నట్టు. ఓకే, పెన్ను 70 డిగ్రీలు నేను తీసుకున్నా. ఓకే, ఇది 70, ఓకే, ఇది 50, ఎంత 120, 120. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 120 అంటే 60 డిగ్రీలు అవుతుంది, అంతేనా? ఆ యాంగిల్ 60 డిగ్రీలు కదా అవుతుంది, ఎందుకంటే 70, 50, అంటే యాంగిల్ ట్రయాంగిల్ ఏబిడిలోని ఏమవుతుంది? ఓవరాల్ 180 డిగ్రీస్ అవుతుంది కదా తప్పకుండా. ఎవ్రీ ట్రయాంగిల్ విల్ హ్యావ్ 180 డిగ్రీస్, అర్థమైందా? ప్రతి ట్రయాంగిల్లోనే 180 డిగ్రీస్ ఉంటుంది, అర్థమైందా? ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్ ఉన్నాయి అనుకోండి ఇలాగా, ఓకే, ఇందులో 180 డిగ్రీస్ ఉంటుంది, ఇందులో ఇంకో ట్రయాంగిల్ ఉంది అనుకోండి, ఇందులో 180 డిగ్రీస్ ఉంటుంది, ఇందులో 180 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ప్రతి ట్రయాంగిల్లో 180 డిగ్రీస్ ఉంటాయి. సో అలా చూసుకుంటే ఇక్కడ 60 డిగ్రీలు వచ్చింది. ఎప్పుడైతే ఇది 60 డిగ్రీలు వచ్చిందో ఇది 60 డిగ్రీలు అవుతుంది. ఎందుకు? ఈ 2 భుజాలు సేమ్. ప్రాబ్లం అంటే ప్రాపర్టీ నెంబర్ 4 చూడండి. ప్రాపర్టీ నెంబర్ 4, ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే సైడ్స్ ఈక్వల్ అయితే యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, యాంగిల్స్ ఈక్వల్ అయితే సైడ్స్ ఈక్వల్ అవుతాయి, అంతేనా? ఒకవేళ యాంగిల్ ఏ అన్నది యాంగిల్ బి అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది అనమాట. అలాగే ఈ 2 సైడ్స్ ఈక్వల్, సో ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది. అంటే ఇది బి కదా, ఇది సి, ఇది బి, ఇది ఏ అనుకోండి. ఓకే, ఎప్పుడైతే ఈ లైను ఈక్వల్ అయిందో దీని ఆపోజిట్ యాంగిల్స్ ఏంటి? ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది, బీసీ అనేది ఈక్వల్ అవుతుంది. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఇక్కడ, అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది కదా. సో నేను అదే వేసాను, డైరెక్ట్ 60 వేసుకున్నాను. ఎప్పుడైతే ఇక్కడ 60 వేసానో ఇక్కడ 60 వేసుకున్నాను, ఇక్కడ 60 వేసుకున్నాను. ఓవరాల్ గా యాంగిల్ ఏబిసిలోని ఎంత ఉండాలి? 180 డిగ్రీలు ఉండాలి. 60 ఎంత? 120. 120 ప్లస్ 50 ఎంత? 170. మిగిలింది ఎంత? ఇది 10 డిగ్రీలు, అవునా? మిగిలింది 10 డిగ్రీలు, అంతే కదా. సో ఓవరాల్ గా 60 ఉండాలి కదా, 60 ఉంటుంది కదా. సో అందులో ఇది 10 డిగ్రీలు. ఎప్పుడైతే నాకు 10 డిగ్రీలు వచ్చిందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ యాంగిల్ ఈ సైడ్ ఈక్వల్, అంటే ఈ యాంగిల్ సేమ్ అవుతుంది. టోటల్ ఎంత ఉంటుంది? 180 డిగ్రీలు. 180 నుంచి మిగిలిందంతా ఓన్లీ ఒకటి తీసేనంత 10 డిగ్రీస్, అంటే 170 డిగ్రీలు. 170/2 చేసేస్తే అంటే 2 టైప్స్ కదా, 2 టైంలు కదా, అంటే 85 డిగ్రీలు. అంటే ఇది 85 డిగ్రీలు అవుతుంది, ఇది 85 డిగ్రీలు అవుతుంది. సో ఇప్పుడు ఇది 85 డిగ్రీలు, ఇది 70 డిగ్రీలు, అవునా? ఇది 85 డిగ్రీలు, ఇది 75 డిగ్రీలు. ఈ ఓవరాల్ ఎంత అవుతుంది? ఓవరాల్ 180 డిగ్రీలు, అంతే కదా. ఏ లైన్కి మధ్యలో ఇంటర్సెక్ట్ అయినా మొత్తం ఎంత ఉంటుంది? 180 డిగ్రీలు. సో 180 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 70 ప్లస్ 85 ప్లస్ ఎక్స్ అనుకోండి, ఇది ఎక్స్. సో ఎక్స్ ఏమవుతుంది? 70, 85 ఎంతది? 80, 160 అంటే 160. 180 డిగ్రీలు, అంతేనా? సారీ 85, 175 అవుతుంది. ఓకే, 170 అవుతుంది. 8, 7, 15 కదా, 155 అవుతుంది. ఓహో, 75, 80, సారీ 7, 8, 15, 155. సారీ ఫ్రెండ్స్, కొద్ది కన్ఫ్యూజ్ అయ్యాను, ఏం లేదు. 70, 85 ఎంత అవుతుంది చూడండి? 80, 80, 160 కదా, అందులో నుంచి 5 కలిపి 170. ఒక్క నిమిషమే, చూసారా? ఒక్కోసారి మైండ్ కూడా పనిచేయదు. 70, 80, 150, 150, 155. ఓకే, 155 మైనస్ చేయాలి ఎంత? 180లో నుంచి 180 155 చేయాలంటే ఎంత? 25 డిగ్రీలు అనమాట. సో మనకి ఆన్సర్ 25 డిగ్రీలు వచ్చిందనమాట. అయ్యో ఫ్రెండ్స్, అర్థమైందా? సో మీరు ఇది 60 డిగ్రీస్ తీసుకున్నా ఓకే, 90 డిగ్రీస్ తీసుకున్నా ఓకే, 20 డిగ్రీస్ తీసుకున్నా ఓకే. సో ఇప్పుడు చూడండి సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ మీకు ఇంకోసారి చెప్తాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చూడండి మీరు ఎంత డిగ్రీ, ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేశాను? 70 డిగ్రీలు తీసుకున్నాను కదా. ఓకే, ఫస్ట్ 70 తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇది 90 డిగ్రీలు తీసుకుంటాను, నా ఇష్టం. ఎంతనే తీసుకున్నా? 120, 130, 140, 0, 1, 180 లోపు తీసుకున్నా, ఏదైనా తీసుకున్నా పర్లేదు. బట్ ఇక్కడ 50 ఉంది కాబట్టి దాని తక్కువ. 90, 50 ఎంత? 140. 140 అంటే ఇక్కడ 40 మిగులుతుంది. ఇది 140. ఈ 2 ఈక్వల్ కదా, ఈ 2 ఈక్వల్, ఈ 2 ఈక్వల్. సో ఇక్కడ 40 అంటే ఇక్కడ 40 వస్తుంది. ఇక్కడ 40, 40, 80, 80, 50, 130. 130 అంటే ఇక్కడ 50 మిగులుతుంది. సో ఇక్కడ 50 ఇక్కడ సమాంతరం ఉంది, అంటే 150 అంటే 130. 130ని 2 భాగాలుగా చేయాలంటే ఎంత? 60 డిగ్రీలు. సో ఇది 65 డిగ్రీలు అవుతుంది, ఇది 65 డిగ్రీలు అవుతుంది. ఇది 60 డిగ్రీలు, 90 డిగ్రీలు. సో 60 ప్లస్ 95 ఎంత? 155 డిగ్రీలు. 180 నుంచి 155 డిగ్రీలు తీసేది ఎంత? 25 డిగ్రీలు. సో ఆన్సర్ 25 డిగ్రీలు ఆప్షన్. చూడండి ఫ్రెండ్స్, అంత సింపుల్గా వస్తుందో, అర్థమైందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ప్రాబ్లం నెంబర్ 5. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏఈ అంట. ఏడి ఎక్కడ ఉంది? ఎస్, ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏఈ అంట. అంటే బేసికల్గా ఈ యాంగిల్ సేమ్ అనమాట. ఓకేనా? ఈ 2 సేమ్ అవుతాయి. ఓకే, దెన్ ఫైండ్ యాంగిల్ సిఎఫ్ఈ. అంటే మనకి ఏం కావాలి? సిఎఫ్ఈ అంటే ఈ యాంగిల్ మనకు కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూడండి, ఇది బైసెక్టర్. ఓకే, ఇలాగ ఇచ్చాడంటే ఇది బైసెక్టర్. బైసెక్టర్ ఏంటి? ఒక యాంగిల్ సమానంగా కట్ చేస్తుంది అనమాట.
అంటే ఈ సి యాంగిల్ ఉంది కదా, ఇది ఏ అయితే ఇది కూడా ఏ అవుతుంది. అర్థమైందా? ఇదైతే ఎంత అయిందో ఇది కూడా అంతే అవుతుంది. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, ఇక్కడ నాకు ఇది 80 డిగ్రీలు ఇచ్చాడు. సో నేను దీన్ని 60 డిగ్రీలు ఎగ్జామ్ చేసుకుంటా. ఈ మొత్తం యాంగిల్ని 60 డిగ్రీలు ఎగ్జామ్ చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది, ఇది 30 డిగ్రీలు అవుతుంది, ఇది 30 డిగ్రీలు అవుతుంది. అవునా? ఎప్పుడైతే 80 60 ఎంత 140 అంటే ఇది ఏమవుతుంది, 40 డిగ్రీలు అవుతుంది. అంతే కదా యాంగిల్ ఏబీసీలో. యాంగిల్ ఏబీసీలోని యాంగిల్ బి 80 అయింది, యాంగిల్ సి 60 అనుకున్నా నేను. 140 డిగ్రీలు మిగిలిందంతా ప్లస్ 40 చేస్తే 180 వస్తుంది కదా. సో 40 డిగ్రీలు నేను ఇది అనుకున్నా. ఇక్కడ ఎప్పుడైతే 40 డిగ్రీ వచ్చిందో ట్రయాంగిల్ ఏడిఈలోని 180 డిగ్రీలు ఉండాలి. అందులో 40 డిగ్రీలు తెలుసు, అండ్ ఈ 2 డిగ్రీలు నాకు సమానం తెలుసు. అంటే బేసిక్గా ఏమవుతుంది, 180 నుంచి -40 తీసింది ఎంత 140. 140ని బై 2 చేసింటే 70. అంటే ఇది 70 డిగ్రీలు అవుతుంది, ఇది 70 డిగ్రీలు అవుతుంది. అవునా? ఇది 70 డిగ్రీలు ఏంటంటే ఈ పోర్షన్ ఎంత అవుతుంది, ఈ పోర్షన్ ఎందుకంటే ఇలాగ ఇది మొత్తం ఎంత అవుతుంది, 180 డిగ్రీలు అవుతుంది. అవునా? 180 నుంచి 70 తీసేస్తే 110 డిగ్రీలు. ఇది 110 డిగ్రీలు, ఇది 30 డిగ్రీలు. 110 డిగ్రీలు ప్లస్ 30 డిగ్రీలు ఎంత 140 డిగ్రీలు. ఇది 140 డిగ్రీలు ఓవరాల్. ఇది ఎంత అవుతుంది చూడండి, ట్రయాంగిల్ సిఎఫ్ఈలో ఎంత ఉండాలి, 180 డిగ్రీలు ఉండాలి మొత్తం. సో మనకు ఆల్రెడీ 110 ఉంది, 30 ఉంది, 140 ఉంది. 180 నుంచి 140 తీసింది ఎంత 40 డిగ్రీలు. అంటే ఇది 40 డిగ్రీలు అనమాట ఫ్రెండ్స్. ఆప్షన్ బి 140 డిగ్రీలు ఆన్సర్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నా మీకు ఇది ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మళ్ళీ ఇంకొకసారి ఏమి లేదు, మీకు డౌట్ అన్నది క్లియర్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్తే అంటే ఏ యాంగిల్ తీసుకున్నాం, ఇందాక మనం ఏం తీసుకున్నాం 60 తీసుకున్నాం, ఇది 60 డిగ్రీలని తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 40 తీసుకుందామా, 40 తీసుకుందామా, లేకపోతే 80 తీసుకుందామా, 80 తీసుకుందాం. ఇది కూడా 80 అని తీసుకుందాం. ఇది 80. ఈ ఓవరాల్గా ఈ యాంగిల్ 80 డిగ్రీలు అయితే ఇది ఎంత అవుతుంది, 40 అవుతుంది, ఇది 40 అవుతుంది. ఇది మీరు ఇక్కడ రాసేసుకోండి. 80 డిగ్రీలు ఎంత అవుతుంది, 160. అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 20 డిగ్రీలు అవుతుంది. ఈ యాంగిల్ అంటే ఏడి ఈక్వల్ టు ఏఈ. ఎప్పుడైతే ఇది 60 అయిందో 160 మిగులుతుంది ఇందులో. అంటే ఈ రెండు సేమ్ ఉంటాయి కదా, అంటే ఇది 80 అవుతుంది, ఇది 80 అవుతుంది. అంతేనా? 80 160 180. సో ఇది ఎప్పుడైతే 80 అయిందో ఇది ఎంత అవుతుంది, 100 డిగ్రీలు అవుతుంది. అవునా? ఇది 100 డిగ్రీలు అవుతుంది. అవును కదా? సో ఇప్పుడు 100 డిగ్రీలు, ఇది 40 డిగ్రీలు. 100 ప్లస్ 40 ఎంత 140. ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఇప్పుడు 180లో నుంచి 140 తీసేయండి, ఎంత 40 డిగ్రీలు. సో చూడండి, ఏం తీసుకున్నా సరే మీకు వస్తుంది. మీరు అఫ్ కోర్స్ ఇది 0 తీసుకున్నా సరే వస్తుంది. అర్థమైందా? ఇదే మంచి ప్రాపర్టీస్ తలక అలవాటు అనమాట. మీరు ప్రాపర్టీస్ నేర్చుకుంటే చెడు కూడా ఆడేసుకోవచ్చు అనమాట ట్రయాంగిల్స్ తోటి. అర్థమైందా? జామెట్రీ పెద్ద కష్టమేం కాదు నేను చెప్తున్నా, వెరీ ఈజీ. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ కానీ మీకు అర్థమైతే. అర్థమైందా? సో ప్రాబ్లం నెంబర్ 6. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏడి ఈజ్వల్ టు ఏఎం. అంటే ఏడి ఈజ్వల్ టు ఏఎం అంటే బేసికల్గా ఏంటి, ఈ ట్రయాంగిల్ సేమ్ అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు బైసెక్టర్ ఇది అంటే సేమ్ సమాంతరంగా. ఇక్కడ 49 59 ఇచ్చాడు. సో మీరు బేసికల్గా మీరు ఎలా తీసుకుంటే ఒకటిలోనే రెండిట్లోనే తీసుకోండి, ఎందుకంటే అప్పుడే మీకు ఈజీగా తెగుతుంది. అదే మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. ఏం చేస్తానంటే ఇది సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం టైప్లోనే చిన్న చేంజెస్ ఉన్నాయి అంతే. అవునా కదా? సో దీన్ని నేను మీకు హోంవర్క్ ఇస్తాను. దీని ఆన్సర్ని మీరు చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకవేళ మీరు చేయలేకపోయినా సరే, నేను చేయలేకపోయాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేయని సరే కమెంట్ చేశారనుకోండి, నేను నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లంతోనే స్టార్ట్ చేస్తా. స్టార్టింగ్ అర్థమైందా? నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లంతోనే నేను స్టార్ట్ చేస్తాను. డోంట్ వరీ ఫ్రెండ్స్. అర్థమైందా? సో ఈ రోజుకి ఇక్కడతో ఆపుదాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మన తెలుగు వాళ్ళకి అందరికీ రీచ్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, నా పని ఏంటంటే నేను సోషల్ ప్రమోషన్స్ చేయను ఫ్రెండ్స్. నేను వీడియో చేసి వీడియోని అప్లోడ్ చేసేస్తాను అంతే. అంత తెచ్చి నేనేం చేయను. ఏదైనా మన తెలుగు వాళ్ళకి రీచ్ అవ్వాలంటే మీరు షేర్ చేస్తేనే అవుతుంది. మీ మౌత్ ఆఫ్ వర్డ్ అంటే మీ వర్డ్ చెప్తేనే, లేకపోతే ఎవరికైనా తెలియపరిచేస్తేనే కానీ ఛానల్ గురించి తెలుస్తుంది. మన తెలుగు వాళ్ళందరూ రీచ్ అయినా అందరికీ ఉపయోగపడుతుంది. అర్థమైందా? సో ఫ్రెండ్స్, నా వంతు సాయం నేను చేస్తున్నాను, అలాగే మీ వంతు సాయం కూడా మీరు చేయాలి. దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా తెలుస్తుంది. అండ్ ఎవరెవరికైతే ఈ ప్రాబ్లమ్ ఆన్సర్ వచ్చిందో కరెక్ట్గా వచ్చిందో వాళ్ళకి ఈ కాన్సెప్ట్ క్లారిటీగా వచ్చిందని లెక్కే, వాళ్ళకి నిజంగా జై హింద్ చేస్తాను నేను. అప్పుడు వెంటనే సలాం కొడతాను అక్కడ. ఓకే, మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్, సత్ శ్రీ అకాల్ ఫ్రెండ్స్. మర్చిపోయాను, సత్ శ్రీ అకాల్ అంటే ఎవరు కమెంట్లో కమెంట్ చేశారు సార్, సత్ శ్రీ అకాల్ అంటే ఏంటి సార్ అర్థం కావట్లేదు. సత్ శ్రీ అకాల్ అంటే పంజాబీ భాషలోని నమస్కారం అనమాట. చాలా మంచి వర్డ్. అర్థమైందా? నమస్కారం అంట. నాకు పంజాబీ వాళ్ళంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళ నేచరు, వాళ్ళ అలవాట్లు అండ్ అలాగే వాళ్ళ సహాయం నేచర్. అంటే మీరు ఏ ఊరు వెళ్ళని చూడండి, అక్కడ పక్క తప్పకుండా గురుద్వారా ఉంటుంది. అర్థమైందా? అంటే అక్కడ ఫ్రీగా వసతి ఉంటుంది, ఫ్రీగా భోజనం ఉంటుంది అనమాట. అంత హెల్పింగ్ నేచర్ ఉంటుంది అనమాట.
మీరు ఎవరైనా చూడండి, ఎక్కడైనా చూడండి, ఏ పంజాబీ అడుక్కుంటూ కనబడ్డు. అర్థమైందా? అది వాళ్ళు ఉన్న డిఫరెన్స్, మనకి వాళ్ళు ఉన్న డిఫరెన్స్. సో నాకు వాళ్ళు ఇష్టం కాబట్టి నేను పంజాబీలో కూడా సత్ శ్రీ అకాల్ అంటాను అనమాట. అర్థమైందా? హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్, సత్ శ్రీ అకాల్.